నమస్తే అండి, నేను రజాక్. ఈ రోజుల్లో చాలామంది ఏసీలు వాడుకోవడం అయితే జరుగుతుంది. మరి ముఖ్యంగా రేపు వేసవికాలం అయితే రాబోతుంది కదా, విత్ ఇన్ 1 monthలో. సో ఇది ఫిబ్రవరి, మార్చి నెల నుంచి ఎండలు దంచుకొడతాయి. కాబట్టి తప్పనిసరిగా కొంతమంది మాత్రం ఏసీని సమ్మర్ టైంలో మాత్రం ఉపయోగిస్తారు. అది వింటర్ సీజన్ కావచ్చు, రెయినీ సీజన్లో చాలా తక్కువ ఉపయోగిస్తారు. కొంతమంది అయితే ఉపయోగించరన్నమాట. మరి ముఖ్యంగా వింటర్ సీజన్లో మనకి ఏసీతో అయితే పనే ఉండదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మరి వేసవికాలంలో ఎలాగో ఏసీని ఆన్ చేస్తాం కాబట్టి దానిలో ఇప్పటికే దుమ్ము, గత సంవత్సరానికి సంబంధించిన ధూళి అన్నీ కూడా పెరిగిపోయి ఉంటాయి. కాబట్టి అవన్నీ క్లీన్ చేయాలంటే టెక్నీషియన్ని పిలిపించుకొని క్లీన్ చేయించుకుంటే తక్కువలో తక్కువ ఒక 1000 రూపాయలతో పని అయిపోతుంది. ఇంకా తక్కువ కూడా అవ్వచ్చు, ఒక 500 నుంచి 1000 రూపాయల మధ్యలో అవ్వచ్చు. అయితే కొంతమంది ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళే క్లీన్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. మీరు కనుక మీ సొంత ఏసీని మీరే క్లీన్ చేసుకోవాలంటే ఏ విధాలుగా క్లీన్ చేయొచ్చు అంటే డిటర్జెంట్ క్లీనింగ్, వ్యాక్యూమ్ క్లీనరు, అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ ఏసీకి సంబంధించి బ్యాక్టీరియా ఉంటుందని చాలా మందికి తెలియదు. బ్యాక్టీరియా ఉంటుంది దాంట్లో. అదేవిధంగా ఎలాంటి క్లాత్తో తుడుచుకుంటే మంచిది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. సో ముందుగా ఏంటంటే వేసవి స్టార్టింగ్లోనే ఏసీని శుభ్రం చేసుకోవాలి, లేదంటే కనుక అనారోగ్య సమస్యలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ముందుగా ఏంటంటే క్లీన్ చేయాలనుకుంటే డిటర్జెంట్తో క్లీన్ చేసుకోండి. సో స్ప్లిట్ ఏసీ ఫిల్టర్ లేదా మెష్ శుభ్రం చేయడానికి 2 కప్పులు గోరువెచ్చని నీటిలో 3 చెంచాల డిటర్జెంట్ వేసి బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని మెష్ మీద అప్లై చేసి మృదువైన బ్రష్ సహాయంతో మెల్లగా శుభ్రం చేయడం ద్వారా ఆ మెష్లో పెరిగిపోయినటువంటి దుమ్ము ధూళి మొత్తం కూడా పోతుందన్నమాట. అర్థమైందా? గోరువెచ్చని నీటిలో ఒక 3 చెంచాల డిటర్జెంట్, లిక్విడ్ డిటర్జెంట్ వాడితే మంచిదన్నమాట. నెక్స్ట్ వ్యాక్యూమ్ క్లీనర్స్. సో ఏసీ మెష్తో పాటు నెట్ని కూడా శుభ్రంగా ఉంచాలంటే వ్యాక్యూమ్ క్లీనర్ ఉపయోగించుకోవడం ద్వారా దాన్ని మనం తేలిగా క్లీన్ చేయొచ్చు అనమాట. ఇది ధూళిని బాగా తీసేసి ఏసీ నుంచి స్వచ్ఛమైన గాలి రావడానికి సహాయపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏసీ బయట భాగాన్ని శుభ్రం చేయడానికి 2 కప్పుల నీటిలో 2 స్పూన్లు వెనిగర్ కలిపి స్ప్రే బాటిల్లో దాన్ని పోసుకొని తడి బట్టతో మెల్లగా శుభ్రం చేయండి. ఇది ఏసీపై పేరుకుపోయినటువంటి మరకల్ని కావచ్చు, బ్యాక్టీరియా మొత్తాన్ని కూడా కిల్ చేస్తుంది అనమాట. సో కాబట్టి మళ్ళీ చెప్తున్నా, 2 కప్పుల వేడి నీటిలో అదేవిధంగా 2 స్పూన్ల వెనిగర్ కలిపి స్ప్రే బాటిల్తో స్ప్రే చేయడం ద్వారా దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏసీని నీటితో శుభ్రం చేసిన తర్వాత వెంటనే వాడకుండా కొంతసేపు తెరిచి ఉంచండి. లోపల ఏదైనా తేమ ఉంటే ఆ తేమ పోకపోతే అది పేరుకుంటే కనుక మళ్ళీ దాంట్లో ఫంగస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. గాలి సరిగ్గా ప్రసరించేందుకు ఇది ఎంతో ఉపయోగకరంగా అయితే ఉంటుంది అన్నమాట. ఇక చెట్టు చివరి వచ్చేసి శుభ్రం చేసిన తర్వాత మృదువైన బట్టతో ఏసీలో ఎక్కడెక్కడ తడి ఉందో ఆ ప్రాంతాలన్నింటిని కూడా క్లీన్ చేయాలన్నమాట. శుభ్రంగా అసలు తడి లేకుండా చూడాలి. దీంతో ఏసీ శుభ్రంగా ఉంటుంది. ఈ సింపుల్ చిట్కాలను పాటించడం ద్వారా మీరు ఏసీని అయితే క్లీన్ చేసుకోవచ్చు. అయితే మళ్ళీ చెప్తున్నాను, కొన్ని సందర్భాల్లో మనకు రాని పనులు చేయకపోవడమే మంచిది. ఏదైనా ఇంతకు ముందు మీ ఇంటికి ఒక టెక్నీషియన్ వచ్చి అతను క్లీన్ చేసినటువంటి విధానాన్ని చూసి మీరు నేర్చుకొని చేసుకోవచ్చు. లేదంటే కొంతమంది కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో వీడియోలు చూసి మీరు చేసుకోవచ్చు. అంటే మీ ఏసీ వాళ్ళ ఏసీ సేమ్ ఉందో లేదో కూడా దాన్ని బట్టి కూడా మీరు చేసుకోవచ్చు. అలా కాకుండా ఏమీ తెలియకుండా వెళ్ళి దాంట్లో ఏళ్ళు పెడితే మాత్రం నష్టపోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏసీ వాడేవాళ్ళు తప్పనిసరిగా పిలిస్తే నా సజెషన్ ఏంటంటే ఒక 500-600 మహా అయితే టెక్నీషియన్ని పిలిచి దాన్ని క్లీన్ చేయమంటే చేస్తాడు. ఇంకా గట్టిగా అంటే 1000 ఇలా 40,000 రూపాయలు ఉంది ఏసీ. ఈ రోజున మంచి ఏసీ 40 నుంచి 50,000లో ఉంది. కాబట్టి 40,000 రూపాయలు ఏసీ కోసం మనం కక్కుర్తి పడ్డామంటే కూడా అది కూడా కక్కుర్తి చేసిద్ది. కాబట్టి దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది, దాంట్లో ఈ ఫంగస్లు ఉంటాయి, చిన్న వైరస్లు ఉంటాయి. సో ఇవన్నీ క్లీన్గా అవ్వాలంటే తప్పనిసరిగా ఇయర్లీ వన్స్ ఏదైతే సీజన్ అయిపోద్దో సీజన్ అయిపోయిన వెంటనే క్లీన్ చేసుకోవడం మంచిది. అది రెయినీ సీజన్ కావచ్చు, వింటర్ సీజన్ కావచ్చు, సో అదేవిధంగా సమ్మర్ సీజన్ కావచ్చు. సీజన్ అయిపోయిన వెంటనే టెక్నీషియన్ని పిలిపించుకొని క్లీన్ చేసుకుంటే మంచిది. లేదంటే మీకు అవగాహన ఉంటే మీరే క్లీన్ చేసుకుంటే మంచిది. సో ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి.